మ్యామ్ కమింగ్ టు దిస్ కాలేజెస్ పాయింట్ అగైన్, చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. వాళ్ళకి అంత కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండవు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ప్లేస్మెంట్ ఫియర్. సో వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ దే షుడ్ ఫాలో టు ఇఫ్ దే ఆర్ డ్రీమింగ్ టు లైక్ గెట్ ప్లేస్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీస్ ఇన్ హైదరాబాద్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో ప్లేస్ అవ్వాలి అని అంటే what are the basic steps and major steps? Okay. I know I'm dragging this too much. Chutti, I'm talking about only communication because it's the key. Okay. ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నాను అన్నారు కదా, దే మైట్ బి విత్ క్లోజ్డ్ మైండ్ సెట్. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని ఒక నారో ఎన్వైరన్మెంట్ లో పెంచుంటారు. సో దిల్ బి స్టక్ టు ఇట్. దాని నుంచి ఫస్ట్ బయట రావాలి. దే షుడ్ సీ హౌ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇస్. నేను దీనికి అడాప్ట్ అవ్వాలంటే ఎలా ఉండాలి. ఓకే, పికింగ్ అప్ మై ఎగ్జాంపుల్. నేను ఇనిషియల్ I was in Tirupati and I moved to Chennai for my first job. First ఆఫీస్ జాయిన్ అయ్యి వెళ్ళేటప్పుడు I used to wear this anarkali kurtis and umbrella cut వేసుకొని తల్లో పూలు పెట్టుకొని I used to go like that. People were laughing at me. I didn't know why these people were laughing. It was strange. But with time I understood that's not how you have to be in a metropolitan city. You have to adapt yourself. దేనికి తగినట్లు అక్కడ నువ్వు చేంజ్ అవుతూ ఉంటే యూ కెన్ సర్వైవ్. నేను ఇలానే ఉంటాను అంటే థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే. సో దెన్ ఓకే ఐ స్టార్టెడ్ అడాప్టింగ్ దియర్ కల్చర్, హౌ ఇట్ రియలీ వర్క్స్, హౌ అదర్ పీపుల్ ఆర్ దేర్, హౌ యూ హావ్ టు చూస్ యువర్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. అండ్ ఇట్ సూటెడ్ వెల్. కానీ కొంతమంది ఆర్ రిలేటెడ్ టు ఇట్. లైక్ ఐ సెడ్, నేను ఆ డ్రెస్సింగ్ లో అలానే ఉంటాను. నీకు అంత స్టబర్న్ మైండ్ సెట్ ఉంటే చూస్ అ ప్లేస్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ. Okay. In spite of it, if you want to cry over a place where that's not working, doesn't suit. Okay. So, okay, sorry, I missed the point about rural people. So, rural people, ki first thing that I suggest is being adaptable. You have to be flexible about what is happening, try to understand, gain overall knowledge. Number 2 is the communication. You have to start interacting with people. చాలా మందికి అమ్మాయిలకి I don't know why it's happening even today. అబ్బాయిలతో మాట్లాడకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇది చేయకూడదు. Don't follow those rules. Rules are meant to be broken. So go out, live your life. That's how you have to train someone coming from a rural area or a place where it's not exposed much. Because at least for this era where people are or how you're living, నేను ఇలానే ఉంటాను అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ అండ్ ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ అ సర్కిల్ విచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, వెల్ అండ్ గుడ్. అట్లా కాదు, 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి ఐల్ సీ హౌ ఇట్ వర్క్స్ దేర్ అండ్ అకార్డింగ్లీ ఐల్ చేంజ్ మై సెల్ఫ్ అన్న యాటిట్యూడ్తో ఉంటే ఫ్రమ్ వేర్ ఎవర్ యూ కమ్, వెదర్ రూరల్ ఏరియా ఆర్ మెట్రోపాలిటన్ సిటీ, యూ కెన్ సస్టైన్. ఇట్స్ ఆల్ అబౌట్ అడాప్టబిలిటీ మోస్ట్లీ. అండ్ ఒకవేళ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు దీనికి ఎక్కువ సూట్ కావాలి అంటే ఐ పర్సనలీ అడ్వైజ్ దెమ్ ఒక 3rd year నుంచి, ఐ మీన్ ఐమ్ నాట్ ష్యూర్ what kind of movies or series or the kind of songs that they listen. Personally, I would advise people to watch more of Hollywood movies. దాంట్లో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, you try to understand. Initially subtitles తో పెట్టుకొని చూడండి, తర్వాత take off the subtitles, see the way they do justice, see the way they talk to others. Songs వినండి. The more you listen, the more you try to understand the language. ఆ grammar నీకు ఎక్కువ అలవాటు పడుతుంది. So with that, you try using 1 or 2 words at least. అట్లా మాట్లాడే నీ వాడుక భాషలో when you start including English, it becomes easier for you to talk to other person, or you don't really see it as a foreign language anymore. So for people from rural areas, all that I suggest is talk more, learn more, have adaptability, and if possible, enroll in a place where you can interact with people on a regular basis. Communication. Mostly like-minded people. Not really. Like-minded అంటే like I said, రూరల్ నుంచి వచ్చేటప్పుడు you'll have a narrow mindset. You have to start adjusting. అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలి. That's how your growth starts. రూరల్ ఏరియా నుంచి వచ్చాను, మా అమ్మ ఇలా చెప్పింది ఇలానే ఉండాలి, doesn't work that way. నువ్వు బయట కార్పొరేట్ వరల్డ్కి వచ్చినప్పుడు you have to see other employees how they are. If you have to adjust yourself to them. Probably see, if you really don't like socializing by having a drink or two, it's totally fine. But at least stay with them in a place where everyone is available, so that you're not alone. You have to group with them so that you have to learn, you'll start learning what they do. Then tarvata you can be yourself. No one is going to stop or judge you on it. And if you still think it's not working, move to a place where it is comfortable for you. That's all. అంతేగాని లైక్ తిరగమన్నాం, లైక్ సోషలైజ్ అవ్వమన్నాం కదా అని చెప్పని నాట్ ఇన్ రాంగ్ వే, రైట్?
we should be in a position to justify what is right and who are good people, who are wrong If you people. ask me, Sri, there's nothing called right or wrong. It's all our perception. Hmm. Life lo eppudu kuda for anyone at all, it's a core belief. Okay, I'll just ask you a question. Okay. Personal ga, if I ask you, what do you think is most important in a person? Important a person, the way you receive the other person, they receive the other person. And rapport building skills anacha? Yeah. That is according to you. Hmm. Na prakaram, if you ask me, I'll say being responsible is important for a person. Hmm. Okay, if I ask a third person, they must say maybe double, he must be financially strong and చెప్పి చెప్పచ్చు. Those are the core beliefs that are installed in them. చిన్నప్పటి నుంచి నేను నీకు ఇట్లా చెప్పి పెంచాను. I mean, you're in an environment where people tell you, ఇట్లా మంచిగా మనం ఇంకోరితో మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడతారు అదంతా. And I am from a place where I personally think this is how you have to be accountable. ఇది నీ పైన నువ్వు తీసుకుంటేనే you'll be more responsible. And well, I believe that. So అట్లా ఒక్కొక్కరి బిలీఫ్ ప్రకారము ఇప్పుడు when you talk about when you talk about building rapport, everything, a person who is financially stable or who comes with a core belief of finance, he thinks, నేను రిచ్ వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను, I'm not going to talk with the rest of them. That is his core belief and it's totally fine. వాడి విషయంగా he is right. But from your perspective, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి కదా. So he is wrong. That's how you're going to look at him. Yes. That's again a perception. Your perception vary, body perception vary, but both are right in your own ways. So there's nothing to be judgmental about. Life lo me, right from start, if you're thought not to be judgmental, all your problems are solved. Okay. ఇంకోరిలో తప్పు మనం ఎతకద్దు, మనలో ఇంకోరు తప్పు ఎతకద్దు. Just be yourself and let others be themselves. That's all with the corporate world. Okay. So I really had this conception like right person, wrong person. Now it is clear actually. So ma'am, next Do you think it makes sense? Yes, of course it makes sense because now I had a different perspective. No, for me a person is someone who is receiving softly, soft-spoken people are very good people to me. People who are rude or more straightforward, I'm not really that comfortable. So that's again other's perspective. Then I'm satisfied with the answer actually. So ma'am, the next question that I want to ask is rural people skills develop చేసుకోవాలి అని అంటే వాళ్ళకి పెద్ద పెద్ద సర్టిఫికేట్ కోర్సెస్ చేయలేదు కదా. వద్దమ్మా, don't ask people to do certifications at all. Okay. I don't suggest people to do certifications. All that you have to do is learn communication. Okay. You go to college, you go to any person and see. Ippudu, if you talk to a 30 or 40-year-old, even they are not really happy in the way they communicate. I still have people approaching me while writing mails. Correct? Shall I modify this a bit? Because they're still not happy in the way they communicate. Or నేను చెప్పగలిగేది కరెక్ట్ గా చెప్తున్నానా, ఆ ఇష్యూస్ కూడా వస్తుంది. Okay, and I'm currently working as a scrum master. Okay. నా role ఏంటి, I have to talk to people, try to understand how much work is being progressed. I have to communicate it to the management, everything. ఇలా చేసేటప్పుడు there are a few people who answer me with a different tone. First thing I do is build a rapport with the team. That's a different stuff. Kani, when someone talks to me in a different way or is not giving me proper answers, first I have to find the root cause. Why is he like this? తన నేచరే ఇంత, లేకపోతే మనతో ఇలా మాట్లాడుతున్నాడా? ఒకవేళ నేచరే ఇంత అయితే you can tell him, boss, I'm not happy with this kind of answering. You have to answer me like this. If it's not happening, it's not working between us. And he'll change. Because he'll try to understand, being a corporate employee and working in the environment for some time, okay, ila kavalantundi kada, we'll see. And secondly, when you're really not able to communicate well about what you're looking for with the other person, it's always projected in the wrong direction. వాళ్ళు ఏ చేసినా తప్పుగానే ఉంటుంది. నేను వచ్చేటప్పుడే ఇఫ్ ఐ కమ్ విత్ అ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ యూ, నువ్వు కూర్చుంటేది కూడా నాకు తప్పుగానే కనిపిస్తుంది. షీస్ నాట్ సిట్టింగ్ ప్రాపర్లీ, షీస్ నాట్ లుకింగ్ అట్ మీ ప్రాపర్లీ. ఐ కీప్ లుకింగ్ అట్ యూ ఇన్ దట్ నోషన్ బికాస్ ఐ హ్యావ్ అ నోషన్ దట్ యూ ఆర్ నాట్ రైట్. So don't be judgmental about looking at people. Just be yourself. వీలైనంత try to look at the other person, putting yourself in their shoes. ఒక ఎంపతితో. If you're behaving rude to me, తనకి ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉందో,
We don't know kada. Or personally, she might have some kind of fears or judgmental opinions. Let her be herself. Let's not dig too much into this. Could if they go talk to her sometime when she's free during a coffee break, or say, do you think anything that I have to change? Ilanti talks, small coffee talks can change a lot of things in your life. Okay. And with corporate life, mostly evening parties kani, socializing sessions kani, they schedule this only for this reason. Okay. Most of the parties happen because they want everyone to open up. And in general, people think tagite you get free of your mind and you can speak a lot, all of it. I don't know how far it's true. It didn't work that way for me. Kani, you can speak out. You have to speak out in order to survive in a world where you are among people. If you're alone, it's okay. Be yourself. Kani, if you are with people, you have to speak out. It's okay to say no in places where you really don't want to be. Okay. And it's okay to tell what you feel to the other person so that you'll be comfortable for the next time when you start talking to them.